ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 31వ అధ్యాయము. ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ముందుకు వెళ్ళగా రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వుల నుంచి తీసిన సుర, పళ్ళ నుండి తీసిన సుర, తేనె నుండి తీసిన సుర మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కింద పడేసిన పాత్రలు, స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఆయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ల మాంసము, కోళ్ల మాంసము, మేకల మాంసము, గొర్రెల మాంసము, అడవి పందుల మాంసము, ఇలా రకరకాలైన పదార్థాలు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతటినీ జాగ్రత్తగా వెతికి మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళి అందులో కూడా వెతికి కిందికి దిగుతూ అనుకున్నారు. ఈ లంకా పట్టణం అంతా వెతికాను. ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు, కానీ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను అని బాధపడ్డారు. కానీ వెంటనే ఎవరు శోకానికి లొంగిపోడో, ఎవరు నిరంతరము ఉత్సాహంతో ఉంటారో వాళ్ళు మాత్రమే కార్యాన్ని సాధించగలరు. అందుకని నేను శోకానికి లొంగను. మళ్ళీ సీతమ్మను అన్వేషిస్తాను. మళ్ళీ ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి కూర్చున్నాడు. అప్పుడు ఆయన ఇలా అనుకున్నాడు. ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండా నేను వెతికాను. అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రం లేని స్త్రీలను ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను. అందువలన నా యందు ధర్మానికి లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మను. ఆమె ఒక స్త్రీ. అందువలన ఆమెను వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని స్త్రీల వంక చూశానే కానీ నా మనసునందు ఎలాంటి వికారం కలగలేదు. నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రంగానే ఉన్నాను. ఇలా హనుమంతుడు తన మనసులో భావన చేసి నేను సీతమ్మ దర్శనం చేయలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను సీతమ్మ దర్శనం చేశావా అని అడుగుతాయి. నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను. సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కు వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెప్తే మిత్రుడైన రాముడికి సహాయం చేయలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు కాబట్టి లక్ష్మణుడు అక్కడ ఉన్న వానరకాంతలందరూ ప్రాణాలు వదిలేస్తారు. ఈ వార్త అయోధ్యకు చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు కూడా మరణిస్తారు. తరువాత అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్లే ఈ వార్త వల్ల ఇంతమంది మరణించినప్పుడు ఈ వార్త నేను తీసుకువెళితే ఎంత, వెళ్ళకపోతే ఎంత? బహుశా రావణుడు సీతమ్మను తీసుకొస్తున్నప్పుడు ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది. కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరటం లేదని రావణుడే సీతమ్మను ముక్కలుగా నరికి పలహారంగా తినేసుంటాడు. కాదు కాదు, కామకుడైన వాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతే రాక్షసులు సీతమ్మను తినేసుంటారు. అది కూడా కాదు. రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం ఎవరికీ ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మను ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి 10 తలలు గిల్లేసి వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను. లేదా ఈ లంకను పెళ్లిగించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళటం ఎందుకు? అందుకని అసలు నేను వెనక్కే వెళ్ళను. సీతమ్మ జాడ దొరికే వరకు వానప్రస్థుడిలా ఉంటాను. లేదా అగ్నిలో ప్రవేశిస్తాను. నీటిలో ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను అనుకున్నాడు. కానీ ఆయన వెంటనే మరణించడమేమిటి? ఆత్మహత్య మహాపాపము. మళ్లీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అనుకున్నాడు. లక్ష్మణుడితో కూడుకొని ఉన్న రాముడికి నమస్కారము. జనకుని కూతురైన సీతమ్మకు నమస్కారము. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారము. చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారము. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్లు దేవతలందరూ కటాక్షింతరుగాక అని నమస్కారం చేశాడు.